మా జాబ్స్ ని పాలిటిక్స్ లోకి లాగొద్దు. పాఠాలు చెప్పడమే కాదు, కుట్రలు చేస్తే గుణపాఠాలు చెప్పడమూ తెలుసు. మెగా డిఎస్సి 2025 పై వైసీపీ చేస్తున్న ప్రచారంపై అదే డిఎస్సిలో జాబ్స్ కొట్టిన టీచర్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారో మీకు తెలుసా? కర్నూలులోని చారిత్రక కొండారెడ్డి బురుజు వేదికగా టీచర్స్ తమ నిరసన తెలిపారు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి టీచర్స్ పెద్ద ఎత్తున వచ్చారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీగా ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. తమ నియామకాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మెగా డిఎస్సి ద్వారా జాబ్స్ కొట్టి స్కూల్లో పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వాలనే బాధ్యతల్లో మేముంటే తమ నియామకాల ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని టీచర్స్ మండిపడ్డారు. వైసీపీ ఏదైతే నిరసనలు చేస్తుందో, ఆరోపణలు చేస్తుందో అవన్నీ కూడా నిరుద్యోగులను, ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారమేనని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఉపాధ్యాయులను పావులుగా చెయ్యొద్దని వార్న్ చేశారు. మాకు బడిలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యలు నేర్పించడం తెలుసు. అలాగే మా భవిష్యత్తుతో ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే రాజకీయ నాయకులకు గుణపాఠం కూడా ఎలా చెప్పాలో అది తెలుసు అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు. టీచర్స్ యూనిటీ ముందు రాజకీయ కుట్రలు సాగవని స్పష్టం చేశారు. టీచర్స్ ఆత్మగౌరవ ర్యాలీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.